నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం తాజాగా నిన్న 3వ విడత అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. కేంద్రం పీఎం కిసాన్ కింద విడుదల చేసినటువంటి 2,000 రూపాయలతో సహా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలతో కలిపి ఈసారి రైతుల ఖాతాల్లోకి 6,000 రూపాయల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే చేరాయి. అయితే ఇప్పటికీ నిధులు జమ కాని రైతులకు అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. వారి నిధుల జమ స్థితిని తెలుసుకోవడంతో పాటుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏపీలోని రైతులకు ఒకేసారి 6,000 రూపాయల చొప్పున వారి ఖాతాలోకి జమ అయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందాల్సి ఉంది. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా 6,000 రూపాయలు 3 విడతల్లో అందిస్తుంది. ఇక ఈ పథకాలకు సంబంధించి నిన్న మార్చి 13వ తేదీన అస్సాంలో బహిరంగ సభలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 22వ విడతగా 2,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఇక అదే సమయానికి ఏపీ ప్రభుత్వం గన్నవరంలోని సూరంపాలెంలోని ప్రజావేదికలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులను జమ చేశారు. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లోకి 20,000 జమ పూర్తయింది. అయితే ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు అర్హత ఉండి జమ కాకుంటే ఏ విధంగా చెక్ చేసుకోవాలో అధికారులు సూచిస్తున్నారు. 3వ విడత కింద ప్రభుత్వం మొత్తం 6.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,000 రూపాయల చొప్పున రిలీజ్ చేసింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు ముందుగా www.annadatasukheebhava.ap.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. దాని తరువాత మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే పక్కన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని పక్కనే ఉన్నటువంటి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క పేమెంట్ వివరాలు అక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా ఈకేవైసీ యాక్టివ్లో ఉందా లేదా అనేది వివరం కూడా తెలుస్తుంది. ఆ సమయంలో డబ్బులు పడకపోతే రైతు సేవా కేంద్రంని సంప్రదించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో కూడా అధికారులను అడిగి సమస్యలు తెలుసుకోవచ్చు. మరోవైపు కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు జమ అయ్యాయి, కానీ పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు జమ కాలేదు. అంతేకాకుండా కొంతమంది రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అయ్యి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 4,000 రూపాయలు జమ కాలేదు. అటువంటి రైతులు వెంటనే 155-251 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అర్హత ఉండి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కాని రైతులు ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే వెంటనే తమ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఒకవేళ మీకు అర్హత ఉండి అందకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలని వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తుంటానండి. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.